మన పిఎస్ఎస్ఎంలో ప్రతి ఒక్కరు కూడా యోగులే అండి. ఎందుకంటే ఎన్నో విషయాలను దాటుకొని వారు ఇంత దాకా వచ్చారు కదూ. సో మరి చారి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ వేదికగా సో మరొక యోగిని మరి మనం ఇప్పుడు కలుసుకుందాం. వారే ఎవరంటే శ్రీ తిరుపతి రెడ్డి గారు. వారు కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా ఉంటూ సో మరి వారి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా ఎలా మలుచుకున్నారు, దట్టు ధ్యానం ద్వారా, వారి యొక్క సాధన ద్వారా వారికి ఈ జగన్నాథ గట్టుకినో ఈ జగన్నాథ గట్టు పైన చాలా సాధన చేశారండి. అందుకే యోగి అని చెప్పాను. దట్టు ఇంకొకటి ఏంటంటే హిమాలయన్ యోగి. ఎన్నోసార్లు వారు హిమాలయ యాత్రలు కూడా చేశారు. మనకు కొంత అనారోగ్యం ఉంటేనే కొంత దూరం ప్రయాణం చేయటానికి చాలా ఆలోచిస్తాం, అవునా? అలాంటిది మరి వారు హిమాలయాలకే వెళ్ళారు. వారి అనారోగ్యం ఏంటో, మరి వారి ఆరోగ్యాన్ని ఎలా కుదుటపరుచుకున్నారో, వారి సాధన ఏంటో, వారికి ఈ జగన్నాథ గట్టుకు ఉన్న అనుబంధం ఏంటో, సో ఆ విషయాలని, ఆ విశేషాలని, ఆ విషయ జ్ఞానాన్ని వారి నోటి వెంటే విందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన కరతాళ ధ్వనుల మధ్య వారిని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ వేదికగా. సార్, వెల్కమ్ సార్. మీకు ఒకసారి తిరుపతి రెడ్డి గారికి గట్టిగా క్లాప్ చేద్దామండి. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. మరి ఆయన ఎంతో మంది హిమాలయాస్ యోగులతో కలిసి సాధన చేసిన వ్యక్తి. ఒక పిఎస్ఎస్ఎంలో హిమాలయ యోగిగా చెప్పుకోవచ్చు మనం తిరుపతి రెడ్డి గారిని. శుద్ధోదన సారు మరి ఆయనకి ఆ హార్ట్ ఇష్యూ వచ్చి ఒక 4-5 టైమ్స్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో చాలా క్రిటికల్ పొజిషన్ అని చెప్పడం జరిగింది. ఆ క్రిటికల్ పొజిషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత కంప్లీట్ జీవితము ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. కంప్లీట్గా సాధన వైపు వెళ్ళిపోయారు. అప్పటి నుండి కొన్ని దగ్గరగా అది జరిగి కూడా 10 ఇయర్స్ అవుతుంది సార్, నియర్లీ 10 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి కంప్లీట్గా అవకాశం ఉన్నప్పుడల్లా హిమాలయస్ వెళ్ళిపోయి అక్కడ ఎంతో మంది యోగులతో సత్సంగం చేస్తూ వారితో కలిసి సాధన చేస్తూ మరి ఎంతో మందిని సాధకులుగా తయారు చేసిన ఘనత తిరుపతి రెడ్డి గారిది. ఈ సందర్భంగా ఆయన యొక్క సందేశాన్ని తీసుకుందాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గురుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, నేను 2000 నుంచి మన పిరమిడ్ మెడిటేషన్లో ఉంటున్నాను. కాకపోతే నా జీవితంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైన సంఘటన మీకు, నా అనుభవం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడి నుంచి సార్ చెప్పినట్టు, నాగేంద్ర గారు చెప్పినట్టు నేను హిమాలయాస్కి వెళ్ళడం, అక్కడ కొందరు యోగుల్ని కలవడం, ఎక్స్పీరియన్సెస్ కొన్ని షేర్ చేసుకుంటా బ్రీఫ్గా, ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి. నేను 2017 వరకు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేస్తుండేవాడిని మహబూబ్నగర్లో. నేను అంత ముందే ఫారెస్ట్లో ట్రెక్కింగ్స్, నేచర్లో ఉండడము, ప్రకృతి ఉమామహేష్ గారితో తిరగడము, అట్లా అంతా కలిసి సాధన చేస్తూ ఉండేవాడిని. ఎన్నో వందల పుస్తకాలు చదవడము, ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. కాకపోతే ఎప్పటి నుంచో నాకు హిమాలయాస్ వెళ్ళాలి, సాధన చేసుకున్న కోరిక ఉండేది. కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ జీవితం ఉంది కదా, మనం తర్వాత వెళ్ళొచ్చులే. అప్పుడు నాకు 40 ఇయర్స్ ఏజ్. అప్పుడు సడన్గా ఒకరోజు నాకు కాలేజీలో ఉన్నాక హార్ట్ అటాక్ రావడం జరిగింది, చాలా సివియర్గా. అంతకుముందు ఒక 6 months బ్యాక్ కూడా నేను అన్ని టెస్టులు చేయించడం జరిగింది. మా ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం ఉంటే డాక్టర్స్ నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అప్పుడు యోగా చేస్తుండేవాడిని, ప్రాణాయామం చేస్తుండేవాడిని, వాకింగ్ చేస్తుండేవాడిని, ధ్యానం చేస్తుండే, ఎటువంటి ప్రాబ్లం లేదంటే సడన్గా ఆ రోజు నాకు రావడం జరిగింది. సో అదంతా అయిన తర్వాత చాలా సీరియస్గా వచ్చింది. ఆల్మోస్ట్ నియర్ డెత్ సిచ్యువేషన్కి వెళ్ళాను. తర్వాత హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఆల్మోస్ట్ నాకు 3 to 4 times నాకు సర్జరీస్, అంటే ఆల్మోస్ట్ 4 stunts వరకు, అంటే 3 to 4 times చేయడం జరిగింది నాకు. ఆల్మోస్ట్ 14 days ఐసీలో ఉన్న తర్వాత అప్పుడే నాకు అనిపించింది, ఇక రేపు అనేది లేదు, మనకి ఈ క్షణం, మనం ఈరోజు ఈ క్షణం మన చేతిలో ఏదో ఉందో అది చేయడం మొదలుపెట్టాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎరుక నాకు కలిగింది. ఐసీయూలో ఉన్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు కలిగింది. నెక్స్ట్ అయిన తర్వాత అంటే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే డాక్టర్స్ను ఒక 6 నెలలు క్లాసులు చెప్పకూడదు, 6 నెలలు డ్రైవింగ్ చేయకూడదు, ఏమి చేయకూడదు, రెస్ట్లో ఉండాలని అన్న తర్వాత నాకు అర్థమైంది, ఇంకా మన లైఫ్ ఇంతేనేమో. ఇవన్నీ మనం స్వీకరిస్తే, భయపడితే మనిషికి 2 భయాలు ఉంటాయి. ఒకటి, ఉన్నది పోతుందేమో, కోరుకున్నది రాదేమో అన్నటువంటి భయం. ఆ హిమాలయాలు బలంగా కోరుకుండేది,
అప్పుడు ఇమ్మీడియట్గా నేను చేసిన ఫస్ట్ పని ప్రిన్సిపాల్ జాబ్కి రిజైన్ చేశాను. రాజీనామా చేసి నేను ఇమ్మీడియట్గా అయిపోయిన 3 monthsకే నేను హిమాలయాస్కి ట్రావెల్ చేయడం మొదలుపెట్టాను. డాక్టర్స్ కానీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆక్సిజన్ ఉండదు, వెళ్ళకూడదంటే ఇమ్మీడియట్గా నేను హిమాలయాస్కి వెళ్ళడము. ఒకటే ప్రిన్సిపల్ పట్టుకున్నాను, వెన్ డిసైబుల్ ఇస్ రెడీ గురువు అపియర్స్. అంటే శిష్యుడు సిద్ధంగా ఉంటే, ప్రిపేర్ అయితే మన గురువు అనేది మనకి కనిపిస్తాడు. అంటే ఆ డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది వెన్ సరెండర్ టు గురు. సో అప్పుడు అంతకుముందే నేను చాలా బుక్స్ చదివినప్పుడు లూయిసే కూడా నన్ను చాలా ప్రభావితం చేసింది. మీకు తెలుసు థాట్ పవర్, మనకి మన ఆలోచనలే మన జీవితం అని చెప్పింది. యూ కెన్ హీల్ యువర్ లైఫ్, యూ కెన్ హీల్ యువర్ బాడీ అనేటువంటి బుక్ నన్ను చాలా ప్రభావితం. ఆ క్యాన్సర్ నుంచి బయటపడడము, ఎలా జీవితం ఆమెకి ఎలా ముందుకెళ్ళడం అనేది, మన గురించి మన జీవితం గురించి మనం ఏం ఆలోచిస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది అనేది మన పిఎస్ఎస్ఎంలో ఎప్పుడో మనం ఆ థాట్ పవర్ గురించి మనం ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. సో అక్కడి నుంచి నేను హిమాలయాస్కి వెళ్ళడం, అక్కడ ఎన్నోసార్లు కొంత ఆక్సిజన్ లేకపోవడం, అక్కడ ఎంతోమంది గురువులు, ఎన్నోసార్లు అక్కడ గురువులు కూడా ఎలా వచ్చావు నువ్వు, ఇంత హార్ట్ ప్రాబ్లం సర్జరీ అయింది కదా అని చెప్పి అక్కడ నేను ఫస్ట్ టైం ఒక బాలకృష్ణ స్వామిని ఒక గురువుని కలవడం జరిగింది. నేను ఆయన వశిష్ఠకి ఒక పైన ఉంటా, ఆయన చూసిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆయన ఇలానే సుప్రీంకోర్టు లాయర్, ఆయనకి డాక్టర్స్ చనిపోతామని చెప్తే ఇమ్మీడియట్గా ఆయన ఏం చేశాడంటే ఇదేం లాభం లేదని చెప్పి ఆయన రుషికేశ్ దాటి వశిష్ఠ కేవ్కి వెళ్ళి అక్కడ ఒక కుటీరం వేసుకొని అక్కడే గంగ వాటర్ తాగుతూ సాధన చేసుకుంటూ అక్కడ ఉండిపోయాడు. ఆయన ఉండిపోతే ఆయనకి కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, హ్యాపీగా ఆయన బాగా అయిపోతుంది. తర్వాత అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయన దగ్గర నేను వెళ్ళి చూసినప్పుడు ప్రాక్టికల్ నాకు అనిపించింది. సో మనకి డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది ప్రతి క్షణం మనకి. ఇక్కడ ఆయన అడిగినా నేను ఏమిటి ఈ రహస్యం అంటే, మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రకృతికి ఎటువంటి హాని చేయమో, ప్రకృతికి ఎటువంటి హాని జరగనటువంటి ఆ భయం, నమ్మకం, విశ్వాసం మనం ప్రకృతి కనిపిస్తే ప్రకృతి ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ ఉంటుంది, ఆ డివైన్ ప్రొటెక్షన్ ఉంటుంది అనేటువంటి మెసేజ్ మాకు ఇవ్వడం జరిగింది. సో మేము అక్కడ ఉన్న దాదాపు నెక్స్ట్ ఒక హైడేకన్ బాబా ఆశ్రమం దగ్గర ఒక నదిలో ఒక 15 days ఉండడం, అట్లా హిమాలయాస్ ఆల్మోస్ట్ నేను ఒక 6 months to 1 year మధ్యలో జాబ్ బ్రేక్ తీసుకుంటూ హిమాలయాస్ వెళ్ళి నేను కంప్లీట్గా క్యూర్ చేసుకోవడం జరిగింది. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ అన్నారు, అసలు నువ్వు ఏం చేస్తుంటావు ఏంది, అసలు ఇప్పుడు నువ్వు హార్ట్ పేషెంట్ అని చెప్తే కానీ మేము నమ్మం అంటే, ఆ డాక్టర్ చాలా బిజీ డాక్టర్ అపోలో హాస్పిటల్లో, ఆమె కూడా కూర్చోబెట్టుకుని ఏంటంటే మెడిటేషన్ చెప్పినప్పుడు ఆమె కూడా చాలా వండర్ఫుల్గా నువ్వు వెళ్ళు, ఇంకా అప్పటి నుంచి వద్దన్నావి, అప్పటి నుంచి ప్రతిసారి నువ్వు హిమాలయాలు వెళ్ళు, హాయిగా వెళ్ళిరా అని చెప్తూ ఉంటుంది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇట్లా ఎన్నో అనుభవాలు హిమాలయాస్ వెళ్తూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే ప్రకృతిలో గడుపుతామో, ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో గురువులకి, ఎంతోమంది గురువుల్ని ఇట్లా కలుస్తూ ఉండేవాడిని. ఇట్లా ఇంకొక ఆయన కూడా నాకు కలిసిన వాళ్ళలో ముఖ్యమైన గురువుల్లో, ఎందుకంటే నిఖిలేశానంద స్వామి అని ఒక బగలాముఖి పీఠం అని అక్కడ రావులేశానంద స్వామిని కూడా కలిశాను. ఆయన కూడా ఈ దశ మహావిద్యల్లో ఆరితేరిన వారు. వాళ్ళు కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ సాధన, చిన్న పిల్లలు 15-16 years వాళ్ళు కూడా నిద్రలేసి మార్నింగ్ అక్కడ పైకి బద్రీనాథ్ కొండల మీదకి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు, సాధన చేస్తూ, చాలా చిన్న పిల్లలు, వాళ్ళు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాము. వాళ్ళ సాధన నిరంతరం సాధన చేస్తూ ఉండేవాళ్ళు. సో మేము కూడా పత్రిసాతో మనం అనుకుంటూ ఉన్నాము, ఎందుకంటే ఈ స్వామిరామ ఆశ్రమంలో ఎక్కువ గడిపేవాడు నేను. హిమాలయ యోగులు మీకు తెలుసు స్వామిరామ, ఎందుకంటే మనకు తెలుసు పరమహంస యోగానందలో వెన్ డిసైబులిటీ రెడ్డి గురు అపియర్స్ అని చెప్పాం. ఎందుకంటే మన లారీ మాసే గారు కాశీలో ఉన్నప్పుడు ఆ మహాతర బాబాజీ కేవ్కి ఎలా ఆయనకి రానికైతే ట్రాన్స్ఫర్ అవుతుందో మీకు తెలుసు అంతా. ఆయన అక్కడికి ఎందుకు తీసుకెళ్తారో, అక్కడ క్రియ దీక్ష ఇవ్వడం మహావతార బాబాజీ, ప్రతి ఈరని మహావతార బాబాజీ కేవ్కి వెళ్తుంటాను, అక్కడ సాధన చేస్తూ ఉంటాను. అక్కడ వేదానంద బాబాజీ గారు నాకు హిమాలయాల్లో గురువు, ఆయన అక్కడ ఆశ్రమం నిర్మించారు. 13 సార్లు కైలాస మానసరోవరంకి వెళ్ళారు. ఇక్కడ పత్రిసార్ నాకు గురువు అయితే అక్కడ హిమాలయ గురువుల్లో సారు వేదానంద బాబాజీ గారు. సో ఇలా వెళ్తూ మనకి ఇంకా చెప్పాలి అనుభవాలంటే
ఆ స్వామిరామ శిష్యులు ఒక ఆయన మోహన స్వామి గారు అని ఉన్నారు, మీకు అందరూ తెలిసి ఉంటుంది. చాలా బిగ్ ఆయన మలయాళము, తమిళనాడు. ఆయన కలవడం జరిగింది. అంటే స్వామిరామాల యొక్క ముఖ్య శిష్యులు ఆయన ఒక ఆయన. మీకు ఋషికేశ్లో గంగ ఒడ్డున స్వామిరామ ఆశ్రమం ఉంటుంది. మీరు ఎంతమంది విజిట్ చేశారో తెలియదు. నేను 10 సంవత్సరాలు వెళ్తూ ఉంటాను. స్వామిరామ మీకు తెలుసు కదా, హిమాలయ గురువులతో చాలా చిన్న పిల్లవాడు అప్పుడే, ఆయన పుట్టినప్పుడే ఆయన వాళ్ళ గురువు 5 years అప్పుడు వచ్చి హిమాలయ తీసుకెళ్లడము, హిమాలయ యోగులతో జీవనము, హిమాలయ పరమ గురువులతో జీవనం ఇవన్నీ చదివారు. అప్పుడు నేను పత్రిసారి మనందరం అనుకున్నాం 2090 దాకా మనతో ఉంటారని చెప్పారు. తర్వాత చాలాసార్లు ఆలోచించినప్పుడు నేను ఆ మోహన్ స్వామి గారిని కలిసినప్పుడు వాళ్ళు స్వామిరామతో దగ్గరగా ఉండే శిష్యుల్లో ఆయన పర్సనల్గా వాళ్ళు అడిగారు, మీకు తెలుసు స్వామిరామ గురువుకి ఎన్నో వందల సంవత్సరాలు. ఆయన స్వామిరామ గారిని ఆయన టిబెట్లో ఆయన పరమ గురువు ఒక 1000 సంవత్సరాలు ఎంతో ఉంటుంది, అక్కడికి పంపిస్తాడు. మీరు చదివారా లేదో, ఒకసారి అక్కడికి వెళ్ళి రమ్మంటారు. ఈయన అక్కడికి పరమ గురువు దగ్గరకు కూడా వెళ్తాడు. ఆయన ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు. అప్పుడు ఈయన మోహన్ స్వామి గారు అడిగారంట, స్వామి ఆయనకి స్వామిరామ గారికి క్యాన్సర్ వస్తుంది. అప్పుడు మీకు తెలుసు ఆయన క్యాన్సర్తో చనిపోయారు స్వామిరామ. అప్పుడు వీళ్ళు నలుగురు పక్కన కూర్చొని, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు, మోహన్ స్వామి గారు అయితే నేను పర్సనల్గా కలిశాను. ఆయన ఇంకిద్దరు ఫారినర్స్ కూర్చొని, స్వామి మీకు ఎన్ని సంవత్సరాలైనా జీవించే విద్య తెలుసు కదా, మీ పరమ గురువుల దగ్గర నేర్చుకున్నారు కదా, వాళ్ళందరూ మోర్ దాన్ 200 years. అవును అంటారు. అయితే మీకు ఆ విద్య తెలుసా తెలియదా స్వామి? తెలుసు కదా. అయితే మీరు మా కోసం ఉండొచ్చు కదా స్వామి, మీకు విద్య తెలిసినప్పుడు మీరు ఈ శరీరాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా, ఉండొచ్చు కదా భూమి మీద అంటే ఆయన మోహన్ స్వామి చెప్తాడు, ఒక 3 విషయాలు చెప్తాడు. మొట్టమొదటిది, నేను ఈ జన్మ తీసుకున్నటువంటి పని పూర్తయిపోయింది. ఫస్ట్ అంటే నేను వచ్చిన పర్పస్ ఆఫ్ ద లైఫ్, మనందరం కూడా ఈ జన్మను ఒక పర్పస్ ఆఫ్ ద లైఫ్, మనం ఒక లక్ష్యం కోసం తీసుకుంటాం. మనం పుట్టక ముందు జీవించున్నాము, ఇప్పుడు జీవిస్తున్నాము, మరణం తర్వాత కూడా మనం ఉంటాం ఎప్పుడు మనం. సో మనకు తెలుసు. సెకండ్ వన్, నాకు గురువు ఏదైతే అప్పచెప్పాడో ఆ పని నేను పూర్తి చేశాను. ఓకే. థర్డ్ వన్, నాకు ఇంకా జన్మ లేదు. కాబట్టి ఏవైతే ఈ పనులన్నీ పూర్తి అయిపోయినాయో, నేను వచ్చినటువంటి పని, ఇంకా నాకు ఈ శరీరాన్ని పొడిగించుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేను అన్ని పూర్తి చేశాను అని పర్సనల్గా వాళ్ళకి చెప్తారు. కాబట్టి ఈరోజు మన పత్రి సార్, మనందరిలో పత్రి సార్ ఉన్నారు. మనందరిలో ప్రతి ఒక్కరిలో కూడా పత్రి సార్ ఏదైతే ఇక్కడ భూమి మీదకి వచ్చారో, ఏదైతే ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారో మనందరూ కూడా, ఎందుకంటే నాకు విపక్షంలో 60 సంవత్సరాలు వాళ్ళందరినీ కలిశాను. కానీ అత్యంత సులభ పద్ధతిలో మన ధ్యానాన్ని నేర్పించి మన అందరూ కూడా పత్రి సారు మనం ఈ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో ఈ సాధన ద్వారా ఆ బుద్ధత్వం, నిర్వాణం, మోక్షం సులభమైన పద్ధతులు. ఎందుకని హిమాలయాల్లో హఠయోగం గురువులను కలిశాను, ఎంతోమంది స్వరయోగం గురువులను కలిశాను, ఎన్నో రకాల ఈ దశమహావిద్యలు బగలాముఖి సాధన చాలా ఫేమస్ రావులేశ్వరానంద స్వామిని కలిశాను. వీళ్ళందరినీ కలిసి వాళ్ళతో చాలా స్పెండ్ చేశాను నేను. చూస్తే ఫైనల్గా మన పత్రిసా చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని మనం చేసుకుంటే ఇవన్నీ కూడా మనం పొందొచ్చు సాధన అనేటువంటి విషయం తెలుసుకున్నాను. కాకపోతే అందరినీ కలవాలి, అందరు గురువులు కలవాలి, ఆ గురు పరంపర తెలుసుకోవాలి, మనం ప్రాక్టికల్గా ఆ డివైన్ ప్రొటెక్షన్ మనం తెలియాలి. ఆ మహాతార బాబాజీ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్, హిమాలయాస్కి వెళ్తే మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ మిస్టిక్ ల్యాండ్, అక్కడ ఉండేటువంటి, అక్కడ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ధ్యానమే, మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. నాగేంద్ర గారితో కూడా నేను ట్రావెల్ చేయడం జరిగింది హిమాలయాస్కి. సో ఇది బ్రీఫ్గా చాలా మందిని కలిశాను. ఈ నా అనుభవాలు నేను అద్భుతంగా నా హార్ట్ ప్రాబ్లమ్స్ని ధ్యానం ద్వారా, సాధన ద్వారా నేను ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది ఈ ప్రకృతి మనకు ఎలా సహకరిస్తుంది, ఆ నేచర్ ఎలా సహకరిస్తుంది, ఆ గురువుల అనుగ్రహం మనకు ఎలా ఉంటుంది. అది ఎవరైతే తపనతో, శ్రద్ధతో, డెడికేషన్తో ఆ సరెండర్ అయ్యి మనం ఆ పరితాపం, ఆ సాధన ఆచరణలో మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని స్పీచ్లు విన్నా, ఎన్ని చేసినా మీరు సాధన చేయకుంటే, నాకు హిమాలయాల తర్వాత అద్భుతంగా నాకు అనిపించింది జగన్నాథ్ గట్టే. ఎందుకంటే నేను ఎన్నో రాత్రులు ఇక్కడ గడిపాను. లాస్ట్ ఇయర్ 6 నెలలు ఇక్కడే ఉన్నాను నేను, డే అండ్ నైట్. 6 నెలలు రాత్రులు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయన కూడా మా గురువు గారు నన్ను ఎన్నో అడవుల్లో, ఫారెస్ట్లో దిలిపారు, ప్రకృతి ఉమామహేశ్వరు. అలా నాగేంద్రతో కూడా హిమాలయాస్ ట్రావెల్ చేశాను. సో
ఈరోజు మీరందరూ కూడా ఈ జగన్నాథ్ గట్టు హిమాలయాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు జగన్నాథ్ గట్టును ఉపయోగించుకొని అద్భుతంగా ఈ ప్రకృతిలో మీరు సాధన చేసుకోవాలని, ఇక్కడ మీరు ఎన్నో అనుభవాలు పొందాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా మంచిగా ఈ జన్మలోనే మంచి సాధన చేసి మోక్షం, నిర్వాణం, బుద్ధత్వం పొందాలి. మనందరం ఒక పత్రిజీ ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. ఈ సేవాదళ యొక్క ఆశయాలను ముందు తీసుకెళ్ళాలి. మనందరం వర్క్ చేయాలి. అందరం కలిసి కూడా ముందుకు తీసుకెళ్ళాలి సేవాదళని. ఇప్పుడు డాక్టర్ పరమేశ్వర రెడ్డి సార్కి ఆయన ఎంతో కష్టపడుతున్నారు. పరమేశ్వర రెడ్డి సారు నాకు చాలా క్లోజు, 5 years రోజు మాట్లాడుకుంటాం మేము ఫోన్లో. పడేని సేవ మనందరూ సహాయ సహకారాలు అందించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తి అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై పత్రిజీ, జై పిరమిడ్ సేవాదల్, జై. థ్యాంక్ యూ. మన శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు రాయలసీమకి హిమాలయాస్. ఇది హిమాలయాస్ లో ఎంతమంది యోగులు ధ్యానం చేస్తుంటారో, తపస్సు చేస్తుంటారో, ఇక్కడ కూడా అంతే మంది. ఇక్కడ ఎంతో మంది యోగులు తపస్సు చేసిన ప్రదేశము, ధ్యానం చేసిన ప్రదేశము. ఒక్కసారి రాయలసీమ హిమాలయాస్ గట్టి క్లాప్ చేద్దాం.